హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఈ వ్లాగ్ వచ్చేసి సమ్మర్ లో మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, రాజమండ్రి వీడియో అనమాట. ఇదే ఆ సమ్మర్ లో మేము చాలా టెంపుల్స్ కి అయితే వెళ్ళాము. ఆ వీడియోస్ చాలా ఉన్నాయి, అవి ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇంకా ఒక్క రోజు లోపల మేము ఎన్ని టెంపుల్స్ విజిట్ చేసాము, ఏ ప్లేసెస్ వెళ్ళాము మీరు కూడా చూడండి. ఇక్కడైతే అందరం రెడీ అయ్యి టిఫిన్ చేసి అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడు ముందుగా అయితే అందరం కలిసేసి సామర్లకోట భీమేశ్వర ఆలయానికి అయితే వెళ్తున్నాము. పంచరామ క్షేత్రాలు 5 టెంపుల్స్ ఉంటాయి కదా, ఆ 5 టెంపుల్స్ లో ఈ టెంపుల్ ఒక టెంపుల్ అన్నమాట. ఈ పంచరామ క్షేత్రాలలో ఒకటైన ఈ టెంపుల్ చాలా పురాతనమైనది. ఈ సామర్లకోటలో ఉన్న మహాశివుణ్ణి భీమేశ్వరుడుగా ఇక్కడ వాళ్ళందరూ పిలుస్తారు. ఇంకిక్కడ ఆ మహాశివయ్య అయితే మనకైతే స్ఫటికలింగ రూపంలో మనకైతే దర్శనమిస్తారు. ఈ ప్లేస్ అంతా వచ్చేసి గర్భగుడికి ఎదురుగా ఉంటుంది ఇదంతా. అలాగే ఇక్కడ కోనేరు కూడా ఉంది, చాలా బాగుంది అసలు. ఈ కోనేరు కూడా చాలా సంవత్సరాల నుంచి ఉందంట. గుడి ప్రాంగణంలో గర్భగుడికి ఎదురుగా ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగం ఎదురుగా ఈ కోనేరు అన్నమాట. భక్తులు ఎవరైనా సరే ఆ శివయ్యకి మన చేతులతోటి స్వయంగా ఎన్నిసార్లైనా అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఈ కోనేరులో వాటర్ తీసుకెళ్లి ఇక్కడే చిన్న చిన్న బిందెలు కూడా ఉన్నాయి. మేమందరం కూడా ఆ శివయ్యకైతే మా చేతులతో స్వయంగా అభిషేకం అయితే చేసేసాము. పిల్లలం పెద్దలం అందరం కలిసి తలా ఒక 5 బిందెలతో అయితే ఇక్కడ అభిషేకం అయితే చేసాము. ఇంక ఇక్కడ అందరం అయితే అభిషేకం కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా లోపలికి గర్భగుడిలోకి అయితే వెళ్తున్నాము. మనం గర్భగుడిలోకి ఎంట్రీ అవ్వగానే ముందుగా మనకైతే నంది అయితే దర్శనమిస్తుంది. ఆ తర్వాత గర్భగుడి చుట్టూ మనం ప్రదక్షిణ చేసుకోవచ్చు. చిన్న గల్లీ లాగా ఉంటుందన్నమాట. ఇంకా లోపలి కూడా అందరం ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ చేసాము. ఇంకా తర్వాత ఆ శివయ్యని భీమేశ్వర స్వామిని కూడా మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ మీరు కూడా చూడండి, వైట్ గా ఒక ఆకారంలో కనిపిస్తుంది కదా, అదే అన్నమాట శివలింగం. ఇక్కడ ఆ స్ఫటికలింగ రూపంలో ఉన్న ఆ భీమేశ్వర స్వామిని మీరు కూడా దర్శనం చేసుకున్నారు కదా. మేమైతే పాసిబుల్ అయిన కాడికైతే వీడియోస్ అయితే తీసుకున్నాము. అసలు మొబైల్స్ అయితే నాట్ అలౌట్ అన్నమాట లోపల. కింద గర్భగుడిలో దర్శనం అయిపోయినాక ఇప్పుడు మళ్ళా ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి కూడా అదే శివలింగాన్ని మళ్ళీ దర్శనం చేసుకోవాలి. కింద నుండి పై దాకా స్వామివారు 14 అడుగుల ఎత్తు పొడవులో ఉంటారు. ఈ స్వామివారిని యోగలింగంగా పిలుస్తారు. యోగం ఉన్న వాళ్ళకే ఈ స్వామివారి దర్శనం అవుతుందంట. స్వామివారిని కుమారస్వామి ప్రతిష్ఠించింది అని అంటారు. ఇక్కడ శివయ్యని మీరు కూడా దర్శనం చేసుకోండి, పాసిబుల్ అయిన కాడికి వీడియో తీసాము. టెంపుల్ ఇక్కడ ఒకసారి చూడండి, 2 ఫ్లోర్స్ క్లియర్ గా కనిపిస్తుంది. ఈ గుళ్ళో ఉన్న స్వామివారిని యోగలింగంగా పిలుస్తారు. ఇంకా ఇది సామర్లకోటలో భీమేశ్వర ఆలయంలో ఉన్న ఆ యోగలింగ దర్శనం అయితే కంప్లీటెడ్. ఇంక ఇక్కడ అందరం కలిసి కొన్ని పిక్స్ అయితే దిగాము ఈ టెంపుల్ లో. అక్కడ నుంచి నెక్స్ట్ ఇంకొక టెంపుల్ కి అయితే వచ్చాము. ఆ టెంపుల్ ఎక్కడంటే పిఠాపురం అన్నమాట. ఈ పిఠాపురంలో అత్యంత ప్రసిద్ధి చెందిన అమ్మవారి శక్తిపీఠం అయితే ఇక్కడ ఉంటుంది. శక్తిపీఠంతో పాటు శివయ్య టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడున్న శివయ్యని కుకుటేశ్వర స్వామిగా పిలుస్తారు. ఇక్కడ శివయ్య మనకి కోడి మీద లింగ రూపంలో మనకి దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారిని కుకుటేశ్వర స్వామిగా పిలుస్తారు. ఈ గుళ్ళోకి ఎంటర్ కాగానే కోనేరు అయితే ఉంది, మధ్యలో ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. ఈ కోనేరు వచ్చేసి టెంపుల్ కి ఎదురుగా అన్నమాట. ఇంకా ఈ కోనేరు చుట్టూ శివలింగాలు అయితే ప్రతిష్ఠించున్నారు. ఎవరన్నా అభిషేకం చేయాలి అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. మేమందరం అయితే ఇంకా కోనేరులో కాళ్ళు చేతులు కడుక్కొని కొన్ని నీళ్ళు అయితే చల్లుకొని ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. ముందుగా మేమైతే ఆ శివయ్యని కుకుటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము. ఈ టెంపుల్ లోనే ఇంకా కొన్ని గుళ్ళు అయితే ఉన్నాయి చిన్న చిన్న. దత్తాత్రేయ, వినాయకుడు, కొన్ని అమ్మవార్లు, ఇంకా కాలభైరవులు, ఇలా కొన్ని దేవుళ్ళు అయితే ఉన్నారు. అవన్నీ కూడా తిరిగి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంక ఇక్కడ మెయిన్ వచ్చేసి అమ్మవారి శక్తిపీఠము. సతీదేవి అమ్మవారి భాగాలు 18 భాగాలుగా మన దేశం మీద పడ్డాయి. వాటినే మనం అష్టాదశ శక్తి పీఠాలుగా పిలుస్తాము. మన ఆంధ్రప్రదేశ్ లో 4 శక్తి పీఠాలు ఉండడం ఇంకా విశేషం. ఈ పిఠాపురంలో 10వ శక్తి పీఠం ఉంటుంది. ఈ శక్తి పీఠం దగ్గర అమ్మవారి పీఠ భాగం పడినందున ఇక్కడ అమ్మవారిని పురోహితిక అమ్మవారిగా కొలుస్తారు. ఇంకా 3 పాదగయ క్షేత్రాలలో ఒకటి ఈ క్షేత్రం. ఈ ఆలయ చరిత్ర చాలా ఉంది, కాకపోతే నాకు తెలిసిన కాడికైతే చెప్తున్నాను. ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనది ఈ 10వ శక్తి పురోహితిక అమ్మవారి శక్తిపీఠం. ఇంకా పాదగయ క్షేత్రమైన కుకుటేశ్వర స్వామిని, ఇంకా శక్తిపీఠమైన అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాము. మాకైతే ఇది 2వ శక్తిపీఠం దర్శించుకోవడం. శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గర ఉన్న రాంబికాదేవి శక్తిపీఠం దర్శించుకున్నాం ఇంతకు ముందు. ఈ శక్తిపీఠం 2వది మాకు. ఆ తర్వాత ఫేమస్ కాకినాడలో ఉన్న సుబ్బయ్య గారి హోటల్ కి లంచ్ కి అయితే వచ్చాము మేమందరము. ఇక్కడ వచ్చేసి అంతా వెజ్ అనమాట. ఇక్కడ అరిటాకేసి ఒక 22-23 ఐటమ్స్ అయితే పెట్టారు. మనం తినే కొద్దీ
అడిగి అడిగి వడ్డిస్తున్నారు. ఇక్కడ వడ్డించే పద్ధతి చాలా బాగుంది అసలు. ఇందులో పెట్టిన ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ చాలా బాగున్నాయి అసలు. రైస్ లోనే ఎన్ని వెరైటీస్ పెట్టారో మాకు. రైస్ అయితేనేమి, కర్రీస్ అయితేనేమి, స్వీట్స్ అయితేనేమి ఒక 22-23 ఐటమ్స్ అయితే వడ్డించారు మాకు. ఇంకా ఫైనల్ గా కడుపు నిండా తిని కిల్లితో ముగించాము. ఇంకా ఫుడ్ కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్ లోనే ఉంది. ఇంకా మొత్తానికి కాకినాడలో ఉన్న ఫేమస్ సుబ్బయ్య గారి హోటల్లో లంచ్ అయితే కంప్లీట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ మాల్ కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి కాకినాడలో SRMT షాపింగ్ మాల్ అనమాట. చాలా పెద్దదిగా ఉంది. లైక్ హైదరాబాద్ లో ఎలా షాపింగ్ మాల్స్ ఉన్నాయో అలా ఉంది అసలు. షాపింగ్ మాల్ అయితే చాలా బాగుంది అసలు. సేమ్ హైదరాబాద్ లో చూసినట్టే అనిపించింది నాకైతే. అసలు ఈ షాపింగ్ మాల్ కి ఎందుకు వచ్చామంటే మా చెల్లె వాళ్ళ కారు కొంచెం చిన్న ట్రబుల్ ఇచ్చింది అనమాట. అది చూపించుకొని వచ్చే వరకు మేము ఈ షాపింగ్ మాల్ కి అయితే వచ్చాము అందరము. మా వారేమో ఆ కార్ ను చేయించడానికి కార్ తో వెళ్ళాడు. ఇంకా పక్కనే ఈ షాపింగ్ మాల్ కనిపించింది. ఇంక ఇందులోకి అయితే వచ్చేసాం మేమైతే. షాపింగ్ మాల్ లో మేము ఏది కొనలేదు, ఒక్క ఐస్ క్రీమ్ తప్పితే. ఇంకా కొన్ని ఫోటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసాము. షాపింగ్ మాల్ లోపల కూడా చాలా బాగుంది. మొత్తం 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇంకా మా చిన్నోడు మా తేజు అయితే ఎంతగానం తిరిగారో పైకి కిందికి. ఇంక ఈ లోపు కార్ అయితే వచ్చేసింది. ఇంకా అందరం కలిసి నెక్స్ట్ మేము కాకినాడ బీచ్ కి అయితే వచ్చాము. ఈ బీచ్ వచ్చేసి కాకినాడ బీచ్ కి కొంచెం పక్కకు అనమాట. మాకు ఇక్కడ కొంచెం దారి కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ సైడ్ వచ్చాము. మెయిన్ బీచ్ కూడా కనిపిస్తూనే ఉంది. దానికి దీనికి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందన్నమాట. మాకు కొంచెం దారి మిస్ అయ్యి ఇటు సైడ్ వచ్చాము. ఇక్కడ సైడ్ కూడా జనాలు ఉన్నారు. ఇంకా అందరు మునుగుతున్నారు కదా అని ఇంక ఇక్కడే ఆగిపోయాము. ఇంకా అక్కడ సైడ్ వెళ్ళలేదు. అసలు మెయిన్ కాకినాడ బీచ్ లో అయితే ఇంకా బాగుంటుందంట బీచ్. చాలా ఫుడ్ స్టాల్స్, ఇంకా బైక్ రైడ్స్, పారాషూట్ ఫ్లయింగ్ ఇలాంటివి, ఇంకా డీజే మ్యూజిక్ అవన్నీ కనిపిస్తున్నాయి. కాకపోతే చాలా దూరంగా కనిపిస్తుంది అనమాట. అవన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను. ఇంక ఇక్కడ కూడా జనాలు ఉన్నారు కదా, కొంచెం ఫ్రీగా ఆడుకుంటారు అని ఇంక ఇక్కడే ఉండిపోయాము. ఇక్కడైనా ఎక్కడైనా మా పిల్లలు నలుగురు ఒక దగ్గర ఉంటే చాలు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఆడుకోవడం ఇంత మంచిగా ఆడుకుంటారు, కొట్టుకోవడం కూడా మంచిగానే కొట్టుకుంటారు. ఇంకా నలుగురు కలిసి ఒక్కటే ములుగుతున్నారు. వాళ్ళ డాడీ ఏమో ఇంకా రండి వెళ్దాం అని పిలుస్తున్నారు ఇక్కడ. ఇంకా ఈ కాకినాడ బీచ్ లో ఓడరేవులు కూడా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకా మా వాళ్ళ ఎంజాయ్మెంట్ అంతా ఇంత కాదు. ఇంకా మీరే చూడండి. ఇంక ఇక్కడ లాస్ట్ కి పిలవంగా కష్టం మీద బయటకైతే వచ్చారు. ఇష్టంతో అయితే కాదు. మా పిల్లల్ని వదలాలే గాని పొద్దుటి నుంచి సాయంత్రం వరకైనా నిమ్మలంగా ఆడుకుంటారు బీచ్ దగ్గర. అట్లుంటది వాళ్ళతోని. ఇంక ఇక్కడ బీచ్ కి బాయ్ చెప్పేసి అక్కడ నుంచి ద్రాక్షారామం అయితే వచ్చాము. ఇంక ఇక్కడ ద్రాక్షారామంలో భీమేశ్వర ఆలయంలో అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన 12వ శక్తి పీఠం ఇక్కడైతే ఉంటుంది. ఇక్కడున్న అమ్మవారిని మాణిక్యాంబాదేవిగా మనకైతే దర్శనమిస్తారు. ఇక్కడ సతీదేవి ఎడమ చెంప పడిందని అంటారు. మాకైతే ఈ శక్తిపీఠం దగ్గర ఉన్న అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటే ఈ శక్తిపీఠం తోటి మాకైతే 3 శక్తిపీఠాలు దర్శనం చేసుకున్నట్టు. ఇంక ఇక్కడ చూడండి, టెంపుల్లోకి రాగానే చాలా టాటాయిస్లు అయితే ఉన్నాయి. అదే తాంబేలులు. అసలు ఎన్ని టాటాయిస్లు ఉన్నాయో అసలు ఇక్కడ చూడండి. అసలు మీరు కూడా అందరం గుళ్ళోకి రాగానే ఇంకా వీటిని చూసుకుంటూ ఇక్కడే ఆగిపోయాము కొంచెం సేపు. మా పిల్లలు టీవీలలో మొబైల్స్ లలో చూస్తుంటారు కానీ టాటాయిస్ ని రియల్ గా చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అది ఇంత దగ్గరగా. ఇంక ఇక్కడ ఆ టాటాయిస్ ని చూసేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఈ ద్రాక్షారామంలోని శివయ్య కూడా పంచరామ క్షేత్రాలలో ఒకటి. అసలు పంచరామ క్షేత్రాలు 5. ఆ 5 గుళ్ళు ఎక్కడెక్కడ ఉంటాయంటే, ఫస్ట్ గుడి అమరావతి దగ్గర అమరేశ్వరుడు, రెండవది భీమవరం దగ్గర సోమేశ్వరుడు, మూడవది పాలకొల్లు దగ్గర రామలింగేశ్వరుడు, ఇది 4వది ద్రాక్షారామం దగ్గర భీమేశ్వరుడు, 5వది సామర్లకోట కుమార భీమేశ్వరుడు. ఈ 5 గుళ్ళని కలిపి పంచరామ క్షేత్రాలు అని అంటారు. ఈ 5 గుళ్ళు ఒకటే రోజులో అన్ని గుళ్ళు తిరిగి దర్శనం చేసుకుంటే చాలా మంచిదంట. మాకైతే ఈ పంచరామ క్షేత్రాలలో ఒక 2 గుళ్ళ దర్శనాలు అయితే అయ్యాయి. ఇంకా ఈ ద్రాక్షారామం టెంపుల్ విషయానికి వస్తే మాత్రం ఈ గుడి సామర్లకోటలో ఉన్న గుడి సేమ్ ఒకటేలాగా ఉన్నాయి. ఇంకా ఈ టెంపుల్లో ఉన్న శివయ్యని ఆ టెంపుల్లో ఉన్న శివయ్యని భీమేశ్వరుడుగానే పిలుస్తారు. టెంపుల్ కూడా 2 అంతస్తుల్లో ఉంటుంది సేమ్ అలానే.
ముందుగా కింద ఉన్న శివయ్యని దర్శనం చేసుకున్నాక మళ్ళా ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి అదే శివయ్యని మళ్ళీ దర్శనం చేసుకోవాలి. ఈ గుడిలోనే 12వ శక్తి పీఠమైన మాణిక్యాంబాదేవి దర్శనం అయితే మీరు కూడా చేసుకోండి మాతో పాటు. ఇక్కడ అమ్మవారి దర్శనం గురించి చెప్పక్కర్లేదు, ఎర్రగా అసలు ఎంత తేజస్సుతోటైతే ఉన్నారో. అమ్మవారి దర్శనం అయితే అసలు బూస్ బంప్స్ అనమాట. ఆ తర్వాత మేమైతే శివయ్య దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ మీరు కూడా ఆ శివయ్య దర్శనం చేసుకోండి, భీమేశ్వర స్వామి వారిని. అతి కష్టం మీద ఆ చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. ఇక్కడ కింద ఉన్న గుడిని చీకటి కోణం అని పిలుస్తారు. కింద దర్శనం అయిపోయినాక మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా అదే శివయ్యని మళ్ళీ ఇక్కడ నుంచి కూడా దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న శివలింగం కూడా 14 అడుగుల ఎత్తులోనే ఉంటుంది. ఇక్కడ ఉన్న శివలింగం స్వయంభుగా వెలిసిన శివలింగం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ పైన కూడా వచ్చి దర్శనం అయితే చేసుకొని మేమైతే ఇప్పుడు కిందికైతే వచ్చాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మధ్యాహ్నం అన్నదానం కూడా జరుగుతుందంట. పురాణాల ప్రకారం ఇక్కడే దక్ష యజ్ఞం కూడా జరిగిందంట. అందుకే ద్రాక్షారామం అని పేరు వచ్చిందంట. దక్షయజ్ఞం అంటే ఎక్కడైతే సతీదేవి భగ్నమైందో అమ్మవారి శరీర భాగాలు వివిధ ప్రాంతాలలో పడ్డాయి కదా, అందులో ఒక ముక్క ఇక్కడే పడిందంట, ఎడమ చెంప. అవయవమే ఇక్కడ మాణిక్యాంబాదేవిగా రూపొందుకొని పూజలు అందుకుంటున్నారు. ఇంకా ఈ ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. కాశీకి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ ద్రాక్షారామం వస్తే కూడా అంతే పుణ్యం వస్తుందంట. క్షేత్రములన్నిటిలోకి గొప్పది ఏది అంటే కాశీ క్షేత్రం. ఆ కాశీ క్షేత్రం కన్నా గొప్ప క్షేత్రం ఈ భూమండలం మీద ఏదో తెలుసా? దక్షారామమే. ఇక్కడ ద్రాక్షారామం స్థల పురాణం గురించి నాగంటి గారి మాటలలో కూడా విన్నారు కదా. ఇన్ని విశేషాలున్న స్థల పురాణానికి మేము వచ్చి దర్శనం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ టెంపుల్లో దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయి. ఈ లోపల చీకటి కూడా అవ్వొస్తుంది. ఇంకా ఇది ఇవాల్టి వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. డేలో మేము విజిట్ చేసిన ప్లేసెస్ ఏంటంటే ఈ రోజు మేమైతే ఫస్ట్ అయితే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ సామర్లకోట టెంపుల్ కి వెళ్ళాము. ఈ టెంపుల్ పంచరామ క్షేత్రాలలో ఒకటి. నెక్స్ట్ పిఠాపురం పురోహితిక అమ్మవారి శక్తిపీఠం కుకుటేశ్వర ఆలయానికి అయితే వెళ్ళాము. నెక్స్ట్ అక్కడి నుంచి లంచ్ కి సుబ్బయ్య గారి హోటల్ కి అయితే వెళ్ళాము. ఆ తర్వాత షాపింగ్ మాల్, తర్వాత కాకినాడ బీచ్. ఇంకా బీచ్ దగ్గర నుంచి లాస్ట్ కి దక్షిణ కాశీ అయిన ద్రాక్షారామం 12వ శక్తిపీఠమైన మాణిక్యాంబాదేవి దర్శనం అయితే చేసుకుని ఇంకింటికైతే వచ్చేసాము. బాయ్ గాయ్స్, ఇంకొక వీడియోలో కలుసుకుందాం. పోతూ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.